న్యూస్ కి స్వాగతం. ఎమ్మిగనూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో చేరిన 2000 మంది వైసీపీ నేతలు కార్యకర్తలు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఎజెండా మాకు నచ్చినందుకు టీడీపీలో చేరామని స్పష్టం చేసిన వైసీపీ శ్రేణులు. అభివృద్ధిని చూసి టీడీపీలో చేరికలు. వైసీపీని వీడి టీడీపీలో భారీ చేరికలు. ఎమ్మెల్యే బీవీ సమక్షంలో టీడీపీలో చేరిన 2000 మంది. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధిని చూసి టీడీపీలోకి వైసీపీ నాయకులు చేరుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే స్వగృహంలో వైసీపీ పార్టీకి చెందిన మల్లెల గ్రూప్స్ అధినేత మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ గట్టు హసీనా, గట్టు ఖాజా, తెలుగు రాముడు, సురేష్ చౌదరి, మోనే శ్రీరాములు, మాలా రాజేష్, మాజీ కౌన్సిలర్ లచ్చన్న, రవి, నరేష్, కదిరికోట అనిల్ కుమార్, మరా మోహన్ వీరితో పాటు వారి అనుచరులు దాదాపు 2000 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు వారిని పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు చేస్తున్న నియోజకవర్గం అభివృద్ధిని చూసి పార్టీలోని చేరుతున్నామని, నమ్ముకున్న వారిని న్యాయం జరగాలంటే ఒక బీవీ కుటుంబంతోనే సాధ్యమవుతుందని నమ్మకం ఉందన్నారు. వారు చేస్తున్న మంచి పనులకు తాము తోడుగా నిలిచేందుకు పార్టీలోకి చేరామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా గెలిచేందుకు పార్టీలకు వచ్చిన వారికి ఆయన అభినందనలు తెలిపారు. ఎమ్మిగనూరు అభివృద్ధిని తన తండ్రి బివి మోహన్ రెడ్డి చేసిన దానికంటే మరింత అభివృద్ధి చేసి తీరుతానని స్పష్టం చేశారు. వాటిలో చేరిన వారు పార్టీ బలోపేతానికి కృషి చేసి ప్రతి ఒక్కరూ కలిసిమెలిసిపోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారికి వారు భారీ గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో, అదేవిధంగా తెలుగు రాముడు ఆధ్వర్యంలో, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ లక్ష్మణ, లచ్చన్న, వారి తనయులు రవి, వెంకటేష్, రాజేష్ పాలనలో మీకే తెలుసు. ఈ 5 సంవత్సరాలు ఇదే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకులందరూ వేదిక మీద ఉన్నారు. వారి గుండెలకు తెలుసు పార్టీలో వాళ్ళకున్న ప్రాధాన్యత ఏమి, పార్టీలో ఉన్నటువంటి ఏ కార్యక్రమాలు, ఎలాంటి గౌరవం, ఎటువంటి లాభము లేదని తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి నాయకులందరికీ వేదిక మీద, వీళ్ళందరితోటి వయసులో తక్కువ, చిన్న వయసు ఉన్న వాళ్ళకు నాతో అనుబంధం ఉంది. ఇక్కడున్న గతంలో ఉన్న నాయకులందరికీ నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారితో కూడా అనుబంధం ఉంది ఇక్కడున్న నాయకులందరికీ. కాబట్టి మరి కొంతమంది మీ సొంత గూటికి వచ్చారు. ఏ రోజైతే పార్టీని వదిలిపెట్టిపోయారో మళ్ళీ ఈరోజు సొంత గూటికి వచ్చారు. ఇంకా కొంతమంది నవ యువకులుగా ఈరోజు జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూసి వైసీపీ పార్టీతో జరిగేదంటూ ఒరిగేదంటూ ఏమీ లేదని చెప్పి ఈ రాష్ట్రంలో 30 ఏళ్ళు, రానున్న 30 ఏళ్ళు మళ్ళా తిరుగులేని విధంగా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ముందుకు పోయే విధంగా మేము సహకరిస్తామని చెప్పొచ్చిన మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక పెద్ద రహస్యం నా మిత్రుడు శేఖర్ చెప్పాడు. ఆ రహస్యం ఏమంటే, జయనాగేశ్వరరెడ్డి గారికి అన్నైనా, తమ్ముడైనా, పెదనాయనైనా, చిన్నాయనైనా, బావైనా, మరిదైనా, అక్కైనా, చెల్లైనా, తల్లైనా, ఎవరైనా కానీ ఎమ్మిగనూరు నియోజకవర్గం వ్యక్తులే తప్ప వేరే వ్యక్తులు లేరు. అక్కలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అన్నలు ఉన్నారు, బావలు ఉన్నారు, మామలు ఉన్నారు. అందుకే వాళ్ళ పదవులు పెట్టే నాకు ఏ పదవి లేకుండా ఎంగిలి ఇస్తరాములుగా తరిమేశారు. కానీ ఈరోజు నా మిత్రుడికి శేఖర్కి ఒక మంచి విలువైన స్థానం ఇచ్చినట్టే దానికి ఏక కారణం జయనాగేశ్వరుడికి బంధువులు లేవు, బంధాలు లేవు. రమ్మని ఆహ్వానించలేదు. చాలా మందికి తెలుసు. పేరుకి కాంగ్రెస్ ప్రభుత్వంలో చెన్నకేశ్వర్ గారు 2 సార్లు ఓడిపోయినప్పుడు, మొట్టమొదటిసారి గెలిచినప్పుడు నేను బలమైన వ్యక్తిగా ఉన్నాను. నా తల్లిని మున్సిపల్ చైర్మన్ గా నిలబెట్టించి ఓడుగట్టుకుచ్చుకొని ఆస్తులని తగలబెట్టుకొని బజార్న పడినా కానీ మున్సిపల్ చైర్మన్ గా ఆ రోజు మాచాని కుటుంబానికి బలమైన శక్తి ఉన్నప్పుడు నా తల్లి బలి చేసుకున్నాను, నా ఆస్తులని అమ్ముకున్నాను. నా బతుకులు బజారు పడినా కానీ కనీసం మున్సిపాలిటీలో స్వీపర్ పోస్ట్ కూడా నన్ను పిలిచేందుకు ఎవరు ఇష్టపడలేదు.
చెన్నకేశ్వరరెడ్డి గారు అయితేనేమి, మిగతా నాయకులు అయితేనేమి, అలా సాగుతున్న నా జీవితాన్ని స్వయం కృతితో సంపాదించుకోగలిగిన జీవన విధానం ఎంతో ఉంది. మా తల్లి గారు ఉద్యోగంలో ఉన్నప్పుడు బివి మోహన్ రెడ్డి గారికి మేము సాయం చేయలేదు, ఒక్కనాడు కూడా ఓటేయలేదు. కానీ మా తల్లి గారిని బివి మోహన్ రెడ్డి గారు పిలిచి, నీవు నా ఫ్రెండ్ భార్యవి, మా ఇంటి ఆడపిల్లవి, నీకు ఏం కావాలంటే చేసుకోమని మా అమ్మకి చెప్తే 98 అంగన్వాడీ పోస్టులు ఒక్క రూపాయి తీసుకోకుండా, ఒక్కటి కూడా ఆశించకుండా ఆనాడు నా తల్లికి ఒక విలువైన ఉద్యోగస్తురాలుగా నిలబెట్టిన వ్యక్తి బివి మోహన్ రెడ్డి గారు. ఇక చెప్తూ పోతుంటే ఈరోజు ఎందుకు నేను పార్టీలో చేరడానికి ఏకైక కారణం అంటే కృతజ్ఞత తీర్చుకోవడానికే పార్టీలో చేరిన. ఈరోజు భారతదేశం మొత్తం వికలాంగులకి అన్యాయం జరుగుతుంటే ఎన్నికల ముందర నేను పాదయాత్ర చేశాను వికలాంగులతో 100 కిలోమీటర్లు, ఆదోన్ నుంచి కర్నూలు వరకు పోరుబాటు యాత్ర. ఆ పోరుబాటు యాత్రలో బివి జయనాశ్వరరెడ్డి గారితేనేమి, బిటి నాయుడు గారితేనేమి, మా అధ్యక్షులు తిక్కారెడ్డి గారైతేనేమి, వీళ్ళందరి సహాయ సహకారాలతో ఆ రోజు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలెక్టర్ ఆఫీస్ ద్వారా నా సభకు నేను చేసిన ర్యాలీకి వాళ్ళు ప్రోత్సాహంగా ఖచ్చితంగా మాట ఇచ్చారు. 6,000 పెన్షన్ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒప్పిస్తామని. అది కళ అనుకున్నాను, కానీ 5వ రోజుకే అనౌన్స్మెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. 6,000 పెన్షన్. కర్ణాటకలో 1,100 మాత్రమే, గుజరాత్లో 1,400 మాత్రమే, తెలంగాణలో 3,000 మాత్రమే. కానీ ఏమీ లేని ఆంధ్రప్రదేశ్లో 6,000 పెన్షన్ ప్రకటించేలాగా మన నాయకుడు జయనాశ్వరరెడ్డి సారథ్యంలో జరిగింది. నాకు నమ్మకం లేకపోయింది చేస్తారని, కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. అద్భుతంగా ఆనందించాం. గెలిచిన తర్వాత మొదటి నెలే 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వగలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉప్పొంగిపోయింది నా హృదయం. 2 వికలాంగులు పెళ్లిళ్ళు చేశాను. ఎంత వచ్చి తెలుసా వాళ్ళకి? 12,000 రూపాయల జీతం, కేవలం తెలుగుదేశానికి ఓటేసినందుకు. నా గుండెలు ఉడికెక్కిపోయినాయి. అబ్బా ఎంత గొప్ప నాయకులని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జయనాశ్వరరెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నాను, కృతజ్ఞత చేస్తున్నాను, తగ్గించుకొని తల వంచుకొని సలాం కొడుతున్నాను. కారణం ఈరోజు దేశంలో ఉన్న 9,70,000 మందికి ఒక్కొక్కరికి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు నాకు ఏకైక అర్హత అంటావా? ఒకటి. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి, ఉండడానికి, రేపు రాబోయే కాలంలో జీవితాంతం జయనాశ్వరరెడ్డి మోసేందుకు ఒకటే